నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి అటు రాజ్యసభ చైర్మన్ కి అదే విధంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కి ఫిర్యాదు ఇచ్చారంట. మరి తమకు సమయం తక్కువ కేటాయించారని, తమకు సంఖ్యాబలం ఇటు రాజ్యసభలో 7 అటు లోక్సభలో 4 మొత్తం కలిపి 11 మంది ఉన్నా సరే తనకు మైక్ 5 నిమిషాలే ఇచ్చారని, మరి అటుపక్క చూసుకున్నట్లయితే టీడీపీకి కానివ్వండి, బీఆర్ఎస్ కి కానివ్వండి వాళ్ళకి 10 నిమిషాల పాటు సమయం కేటాయించారు అంటూ ఫిర్యాదు చేస్తూనే మరో ఆసక్తికరమైనటువంటి ఫిర్యాదు కూడా చేశారట. మరి గ్యాలరీలో అసలు నారా లోకేష్ కానివ్వండి, మరి టీడీపీకి సంబంధించినటువంటి లీడర్స్ ని ఎలా కూర్చొనిచ్చారు, ఆ గ్యాలరీ విజువల్స్ బయటకు ఎలా వచ్చాయి, అసలు ఎవరు ప్రసారం చేయించారు, అత్యంత విలువైనటువంటి రాజ్యసభ జరుగుతున్నప్పుడు ఇటువంటి ఎలా ప్రసారం చేయిస్తారని ఫిర్యాదు ఇచ్చారట. ఈ ఫిర్యాదుని ఎలా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి ట్వీట్లతో రెచ్చిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి అసలు అటు రేణుకా చౌదరి గారు మీ పార్టీ అధ్యక్షుడి పైన అంతలా విరుచుకుపడుతుంటే మీరు ప్రేక్షక పాత్రే వహిస్తారా, అసలు మీకు చీమ కుట్టైనట్లయినా లేదా అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలి, అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఒక పక్క చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుడు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి వెళ్ళి అసలు మాకు మైక్ కట్ చేస్తున్నారు, లేదంటే గ్యాలరీలో వాళ్ళని ఎలా చూడనిస్తారు, అది టీవీలో విజువల్స్ ఎలా చేయనిస్తారు, ప్రసారం ఎలా చేయనిస్తారని ఫిర్యాదులు ఎలా చూడాలి. ఇంకో పక్క చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి మరి ఆయన చేస్తున్నటువంటి ట్వీట్స్ ఏంటి, మీకు చీమ కుట్టినట్టయినా లేదా మీ పార్టీ అధ్యక్షుడిని అనేది అంటూ మేలు కొలుపుతున్నట్టు, అసలు మీ పార్టీ ఉందా లేదా అన్నట్టు ఆయన ట్వీట్ ఎలా అర్థం చేసుకోవాలంటారు ఈ రెండింటిని కూడా? రాధాకృష్ణన్కి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు సంగతి ఏమో కానీ కేసీఆర్ మండిపడుతున్నాడు. అసలు కేటీఆర్ అయితే ఫోన్ చేసి భగ్గుమన్నాడా? ఇప్పుడు మీరు తెలుగుదేశంకి సమయం ఎందుకు ఇచ్చారు అని అడిగితే అది వేరు, బీఆర్ఎస్కి ఎందుకు ఇచ్చారు అని అడిగారా? సుబ్బారెడ్డి రాధాకృష్ణన్ గారితో ఆ రాజ్యసభ చైర్మన్తో ఫిర్యాదు ఇస్తూ మీరు అన్నదే ఏది, నాకు 5 నిమిషాలకు మైక్ కట్ చేశారు, మాకింత సంఖ్యాబలం ఉంది, కానీ మరి 2 సభ్యులున్న తెలుగుదేశంకి ఒక్కొక్కడికి 10 నిమిషాలు ఇచ్చారు, 2 సభ్యులున్న బీఆర్ఎస్కి ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇచ్చారని పాయింట్అవుట్ చేసేసరికి తెలుగుదేశం ఏమి నవ్వుకుందేమో కానీ అక్కడ బీఆర్ఎస్ ఫైర్ అవుతుందంట. ఏది ఇప్పుడు దాకా ఈ 2 కలిసి ప్రయాణించాయి, అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్, సయామి ట్విన్స్ అనుకునేవాళ్ళు, ఒకే తలకి 2 శరీరాలు అనుకున్నది కాస్త అటు కేసీఆర్ ఇటు జగన్, ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి దెబ్బకి 2 తలకాయలు ఢీ ఢీ అనుకుంటున్నాయా? ఇప్పుడు సురేష్ రెడ్డి మాట్లాడాడు వాళ్ళ తరఫున, బీఆర్ఎస్ తరఫున. నెక్స్ట్ ఆ రవిచంద్ర కూడా మాట్లాడాడు. తెలుగుదేశం నుంచి 2 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం, ఇది అమరావతికి చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్ రాజధానికి మరి చట్టబద్ధత ఇస్తున్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అటు వాళ్ళైనా ఇటు వీళ్ళైనా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు, కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్కి 2 బదులు 20 నిమిషాలు ఇచ్చారేమో, సరే వీళ్ళకి ఇచ్చారేమో. నీ మైక్ ఎందుకు కట్ అయింది, అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి మైక్ ఎందుకు కట్ అవ్వలేదు అంటే అది నీ యొక్క అసమర్థత. జనరల్గా ఏ చట్టసభలో అయినా వక్తగా ఒక సభ్యుడు స్పీకర్ని ఆకర్షించటం, తన యొక్క సబ్జెక్టుతో ఆయన్ని కట్టిపడేయటం. మన దగ్గర సబ్జెక్ట్ లేదనుకో, సోదే చెప్తున్నాం అనుకో, ఆయన ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. లేదు వ్యక్తిగత నిందలు, దుర్భాషలు, సభలో లేనటువంటి వ్యక్తుల ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా మైక్ కట్ చేస్తారు. అది నువ్వు చేసావు. సభలో లేనటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఆయన పేరు తీసుకురావడం మరి అది ఎలా రూల్స్ కిందకు వస్తుంది? ఒకసారి కాదు 2-3 సార్లు హెచ్చరించినా నువ్వు అలాగే మాట్లాడుతున్నావు కాబట్టి నీ మైక్ కట్ చేశారు. ఇక గ్యాలరీ అంటావా? గ్యాలరీ కోలేండి సార్. ఇప్పుడు అసలు ఇదనమాట. ఇప్పుడు ఈ కడుపు మంట ఏంటంటే ఇప్పుడు లోకేష్ లేకపోతే అక్కడ ఉన్న తెలుగుదేశం లోక్సభ సభ్యులు, జనసేన కూటమి సభ్యులు గ్యాలరీలో కూర్చున్నారు. ఇది వాళ్ళకి సంబంధించిన అంశం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సభ వైపు చూస్తుందమ్మా. ఇదేంటి, ఇది ప్రజలందరికీ దృష్టిని ఆకర్షించేటువంటి సబ్జెక్ట్ ఎందుకు టేకప్ చేసింది కేంద్రం? అంత సివియర్ ఇష్యూ, అంత తీవ్రమైన అంశము, ప్రజలందరూ మొత్తం 5 కోట్ల ప్రజలు దానివైపే చూస్తున్నారు. ఈ గమ్మత్తు ఏంటో చెప్పనా, మహిళా రిజర్వేషన్ గురించి డైవర్ట్ చేశారు. ఈ బిల్లు గురించి రాధాకృష్ణన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సవరణ అమరావతి అని మాట్లాడుతుంటే మల్లికార్జున ఖర్గే లేచి
మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతి ఏంటంటాడు. లేకపోతే జయరాం రమేష్ లేచి అసలు సైనడే చేస్తున్నారా లేదా, ఇప్పుడు రేపు ఉందా లేదా సభ, ఈ టైంలో జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏదో డైవర్ట్ చేస్తోంది, లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు ఇప్పుడు రాజ్యసభలో ఆగుతుందా, ఉత్కంఠ, ఆసక్తి మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్తు ఈ బిల్లు వచ్చుద్దా రాదా, ఏంటి డ్రాగన్ చేస్తున్నారు, గంట అయిపోయింది ఇంకా పెట్టలేదు అనుకుంటుంటే ఇప్పుడు ఒక్క లోకేష్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు. తమ నియోజకవర్గాల ప్రజల్లో ఉన్నటువంటి ఆ టెన్షన్, ఆ ఆసక్తి వాళ్ళ ముఖాల్లో కూడా మీరు చూసే ఉంటారు. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సమయం నీకు గుర్తుంది కదా, లోకేష్ ఏం చేస్తున్నాడు, లేచి నిల్చుని టీవీ చూస్తూ చప్పట్లు క్లాప్స్ కొడుతూ ఆయన ఇంట్లో ఆయన ఏంటి అసలు మొత్తం పెమ్మసాని మాట్లాడుతున్నప్పుడు అసలు మామూలుగా టేబుల్ మీద చప్పట్లు కొట్టలేదు. లేదు వాళ్ళ ఎవరామే వాళ్ళ పెద్దమ్మ ఎవరు పురంధేశ్వరి మాట్లాడేటప్పుడు అసలు ఫోటో తీశాడు. మనం చూసాం కదా, వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిల్లు ఆమోదం పొందగానే లోకేష్ లేచి నుంచుని చప్పట్లు కొట్టాడు. ఒక లోకేష్ కాదు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు, అటు తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా అది పండగగా చేసుకున్న దీంట్లో ఇప్పుడు వీళ్ళు గ్యాలరీలో వచ్చి కూర్చుంటే నీకేంటి అభ్యంతరం, కడుపు మంట. అది ఓహో స్క్రీన్ మీద చూపించారనా నీ ఫిర్యాదు ఏంటి, రాజ్యసభ లేకపోతే మెంబర్స్ మాట్లాడే వాళ్ళని చూపించకుండా పై వాళ్ళని చూపించారంటావా. అక్కడ ఉన్నది వివిఐపీస్, గ్యాలరీలో ఉన్నది వివిఐపీస్, కొంతమంది రాష్ట్ర మంత్రులు, అసలు లోక్సభ సభ్యులందరూ ఎంతమంది వచ్చారు, 15-16 మంది వచ్చి కూర్చుంటే చూపికేం చేస్తారమ్మా. అంటే ఎటు చూపించాలి కెమెరా, ఎవరిని చూపించాలి కూడా సుబ్బారెడ్డి చెప్తాడా. ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 3 రాజధానుల బిల్లు, లేకపోతే అదే ఏంటది సిఆర్డిఏ రిపీల్ యాక్ట్ అని 2 బిల్లులు తెచ్చాడు కదా, డీసెంట్రలైజేషన్ అనే దానిపైన. ఏం జరిగింది, అసెంబ్లీలో అది ఆమోదం చేసుకుని కౌన్సిల్కి పంపాడు. కౌన్సిల్లో మనం చూసాం పెద్ద యుద్ధం. నిన్న షరీఫ్ గారు కూడా చెప్పారు ఏమని, అసలు నన్ను కొట్టాడు ఒక మంత్రి అన్నాడు. అసలు ఎంత తీవ్రమైన అంశమమ్మా, ఒకడు బూతులు తిట్టాడు ఒక మంత్రి అన్నాడు. ఆ రోజు అసలు లోకేష్ను కూడా కొట్టబోయిన పరిస్థితి. మ్యాన్ హ్యాండ్లింగ్కి కొంతమంది మంత్రులు వెళ్తే సత్యనారాయణ రాజు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో మరి లోకేష్ను కాపాడుకున్నారు చుట్టూ నిలబడి. ఆ రోజు కౌన్సిల్లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తత, ఆంధ్రప్రదేశ్ అంతా అటువైపే చూస్తోంది. కౌన్సిల్ ఏం చేయబోతోంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి గ్యాలరీలో కూర్చున్నాడు, నీకు గుర్తుందా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా వచ్చి గ్యాలరీలో కూర్చున్నారు. చూపించారా లేదా ఆ రోజు గ్యాలరీలో చంద్రబాబుని, చంద్రబాబు చుట్టూతో వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు, రోజా వచ్చింది, కొడాలి నాని వచ్చాడు. అక్కడ ఆయన్ను కూడా వీలైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని చూశారు. రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ అందరూ వీళ్ళు కాపాడుకున్నారు ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంగా నిలబడి అని లోకేషే చెప్పాడు. అంటే గ్యాలరీలో దృశ్యాలని ప్రసారం చేయడం ఏమీ కొత్త కాదు, అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా. నీకేంటి కడుపు మంట, లొకేషన్ చూపించారన్న. ఇప్పుడు ఆ కడుపు మంటకి మరి రాధాకృష్ణన్ దగ్గర మందు ఉంటుందా చెప్పు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, ఆయన ఏమంటాడు, ఇక నా దగ్గర మెడిసిన్ లేదండి, మీరు ఇక ఏ డాక్టర్ని చూడాలి, నమో నాయుడు మోడీయే మీకు మందు ఇవ్వగలరు అని చెప్పి ఉంటాడా. విజయసాయి రెడ్డి ఏదో అన్నావు. అవును సార్, ఏంటి సార్ అసలు విజయసాయి రెడ్డి ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు. మొన్న అమ్మో చూసాం మనం అమరావతి గురించి, మరి ఇప్పుడు అమ్మో ఏకంగా వైసీపీ లీడర్స్ని ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆ విధంగా రేణుకా చౌదరి విరుచుకుపడుతుంటే మీకు అసలు చీమ కుట్టినట్టయినా లేదా, అసలు మీ పార్టీ ఉందా అనే రకంగా ట్వీట్ పెట్టాడు సార్. ఆయనకి మాత్రం పాము కుట్టినట్టు, వీళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. చూసావా మరి విజయసాయి రెడ్డికి జగన్ అంటే ఎంత ప్రేమ. నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది, నా మనసులో నీ మీద ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు, కానీ ఇరిగిందా? అక్కడే అర్థమైపోవాలా. తెలుసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎవరు తన ప్రేమికులు అనేది జగన్ తెలుసుకోవాలి. సుబ్బారెడ్డి కాదు, చెవిరెడ్డి కాదు, మిథున్ రెడ్డి కాదు, సజ్జలు అసలే కాదు, నిజమైన జగన్ ప్రేమికుడు విజయసాయి రెడ్డి అని ఇవాళ ఈ ట్వీట్ ద్వారా మరోసారి చెప్పింది. మరి రేణుకా చౌదరి అంత మాట అంది,
రారా అనో ఏదో అన్నట్టుంది. ఏముంది ఒరే అందా, దగ్గర దగ్గర అదే పదం వాడింది. ఏంటి మాజీ ముఖ్యమంత్రి లేకపోతే పులివెందుల శాసనసభ్యులు, ఇప్పుడు సుదీర్ఘకాలం కాకపోయినా మరి ఆయన కూడా 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నాడు కదా ప్రజా జీవితంలో. కుర్రాడేలే, అంటే కొడుకు వయసు బిడ్డ వయసేలే. రేణుకా చౌదరికి ఆమెకి ఎంత వయసు? 70 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు అయ్యన పాత్రుడు కూడా అన్నాడు కదా, ఏమని చెత్త పన్ను వేసావు చెత్త డాష్ డాష్ అని ఏదో అన్నట్టున్నాడు. అప్పుడు కూడా వీళ్ళు బాగా ఏది అసలు రగిలిపోయారు. ఏంటి అంత మాట అంటావంటే, మరి తప్పు చేసినప్పుడు నా కొడుకునైనా అంటాను నేను, నా బిడ్డలా అంటాడే. రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే మరి నా బిడ్డ వయసు విజయ్, మరి జగన్మోహన్ రెడ్డి ఎంత తేడా మహా ఉంటే. అంటే అట్లాగే కొడుకులాగా భావించి అని ఉందేమో ఎవరు రేణుకా చౌదరి కూడా. కానీ వీళ్ళకి కొడుతుందా చీమ లేకపోతే పావా? ఏదో జూనియర్ ఎన్టీఆర్ పాట గుర్తొస్తుంది, చీమ 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 చీమ. అంటే ఎందుకని వాళ్ళు కూడా నాయకులు కూడా అంతలా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి పైన ఈగ కూడా వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఈ మావిగాని పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు, ఆయన స్థానం పడిపోయిందని అర్థం చేసుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? విజయసాయి రెడ్డి కామెంట్స్ మీద స్పందించాల్సింది మిథున్ రెడ్డి, స్పందించాల్సింది సుబ్బారెడ్డి. ఎందుకంటే వాళ్ళు లోక్సభ పక్ష నాయకుడిగా, రాజ్యసభ పక్ష నాయకుడిగా ఇవాళ సుబ్బారెడ్డి అనేక పదవులు ఎలగబెట్టాడు. అదే పార్లమెంటరీ పార్టీ చైర్మన్గా ఇతను చేశాడు. ఎవరు? విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నా జగన్ మీద ప్రేమతో మరి అంత బాధ్యతగా, అసలు వాళ్ళిద్దరు సరే ఏది పార్లమెంటరీ పార్టీ తీసేయి, ఇతను ప్రెస్ మీట్ ఇవాళ పెట్టాడుగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకని రేణుకా చౌదరి గురించి మాట్లాడలేదు? ఇవాళ సజ్జలకు కూడా చేమకుట్టినట్టు లేదనే కదా అర్థం. పోని అంబటి రాంబాబు పెట్టాడు, నిన్న పెట్టాడు, ఇవాళ పెట్టాడు. అసలు ఆ పేరుని నాని 4 రోజులుగా రోజు ప్రెస్ మీట్. కొల్లు రవీంద్ర పోలీసులు అంతూ తెలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రేణుకా చౌదరి మాట్లాడిన మాటల మీద ఎవరు స్పందించలేదంటే, ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చుందా ఏదో సామెత, ఏది ఎవరికి పుట్టిన బిడ్డో ఎక్కెక్కి ఏడ్చినట్టుగా. ఇవాళ వైసీపీ ఎక్కెక్కి ఏడవటం కాదు, విజయసాయిరెడ్డి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. జగన్ అంత మాట అంటావా రేణుకా చౌదరి అని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.